మంగళగిరిలోని శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 42వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్కాలర్షిప్ల పంపిణీకి సంబంధించి సొసైటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సమావేశంలో సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబ్జీ, ఉపాధ్యక్షులు గంజి రవీంద్రనాథ్, కోశాధికారి తిరువిదల రమణమూర్తి పాల్గొన్నారు. మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 42వ వార్షికోత్సవం రేపు మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో 21వ తారీఖు అంటే రేపు ఆదివారం నాడు అప్లికేషన్స్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మంగళగిరిలో చేనేతకు సంబంధించినటువంటి అందరూ కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అప్లికేషన్స్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ 10th దగ్గర ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ ఏది చదివినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అట్లానే డిగ్రీ కానీ ఇవన్నీ చదివేటటువంటి పిల్లలందరికీ కూడా అప్లికేషన్స్ ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా మీరందరూ కూడా మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చి అప్లికేషన్స్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ గత 42 సంవత్సరాల నుంచి చేనేత వర్గానికి చెందినటువంటి పేద విద్యార్థులకి చదువు కోసం ఆర్థిక సహాయము, అలాగే కొన్ని చదువుకు సంబంధించినటువంటి ఉపకరణాలు ఇస్తూ వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం షరాబ్ బజార్లోని మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు విద్యార్థులు ఈ ఉపకార వేతనాల కోసం అప్లికేషన్స్ ని ఇవ్వటం జరుగుతోంది. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, ఎంసీఏ చదివే విద్యార్థులందరూ కూడా ఆదివారం ఉదయం 10 గంటలకి మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ హాల్ బిల్డింగ్ నందు ఈ అప్లికేషన్స్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 26వ తారీఖున ఈ మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క 42వ వార్షికోత్సవం శ్రీ మార్కండేయ కళ్యాణ మండపంలో జరుగుతోంది. ఆ సందర్భంగా ఒక నెల రోజుల ముందుగానే అప్లికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ తీసుకున్నటువంటి విద్యార్థులు వాటిని ఫిల్ చేసి ఒక వారం రోజుల్లోపు అదే మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో కనుక తిరిగి సబ్మిట్ చేయగలిగినట్లయితే వాళ్ళకందరికీ కూడా ఈ స్కాలర్షిప్స్, అలాగే క్యాలిక్యులేటర్స్ ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.